హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎఫ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్తాను, వినండి. ఇతను ఎవరో కూడా తెలుసు. మరి మీరు వినబోయే స్టోరీ ఒక ఫ్రీడమ్ ఫైటర్ది కాకపోవచ్చు, కానీ మన ఇండియా పేరు కోసం పోరాడిన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నారు. ఇతను ఎవరో చాలా కొంతమందికి తెలుసు. ఇతని పేరు ద్వారకనాథ్ కాట్నిస్. డాక్టర్ కాట్నిస్ పూర్తి పేరు ద్వారకానందన్ శాంతిరామ్ కాట్నిస్. ఇతను 10 అక్టోబర్ 1910న సోలాపూర్లో జన్మించారు. ఇతనికి 2 సహోదరులు ఉన్నారు. ఇతని తండ్రి శాంతారాం. డాక్టర్ కాట్నిస్ మధ్యతరగతి కుటుంబం అయిన ద్వారకనాథ్కు డాక్టర్ చదువుకు ప్రోత్సాహం చేశారు. ఇతను బొంబాయిలోని జిఎస్ మెడికల్ కాలేజీలో నుండి డాక్టర్ పట్టా పొందాడు. ఇతని చిన్నప్పటి నుంచే సహాయం చేసే గుణం ఉన్నందున ద్వారకనాథ్ నుండి డాక్టర్ ద్వారకనాథ్గా మారింది. ఇతను మన భారతీయుడు అయినప్పటికీ ఇతని విద్యా దశలో బ్రిటిష్ ఇండియాలో ఉన్నందున ఇతని విద్య పూర్తి కావడానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. పైగా ఇతని కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతా బాగాలేదు. డాక్టర్ రంగంలో చాలా ప్రసిద్ధి పొందాడు. ఇతని కష్టమే ఇతని ఒక మంచి డాక్టర్గా చేసింది. 1939 నుంచి 1945 సమయాన్ని రెండవ ప్రపంచ యుద్ధంగా మనం పిలుస్తాం. జవహర్లాల్ నెహ్రూ మన భారతదేశపు మొదటి ప్రధానమంత్రి సేవలో అందించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో చైనా జపాన్ యుద్ధంలో గాయపడిన సైనికులను చికిత్స చేయడానికి చైనా ఇండియాని సహాయం అడిగింది. అయితే ఇండియా 5 డాక్టర్స్ని చైనా సోల్జర్స్ కాపాడడానికి పంపించింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న 5 మంది డాక్టర్స్లో ఒకరు ద్వారకనాథ్ కాట్నిస్. ఆ యుద్ధంలో చాలామంది సైనికులు గాయపడ్డారు, మరికొందరు తమ ప్రాణం విడిచారు. అలాంటి ఆ యుద్ధ భూమిలో ఈ 5 మంది వైద్యులు అడుగుపెట్టారు. చాలామంది గాయపడిన సైనికులకు చికిత్స చేశారు. డాక్టర్ కాట్నిస్ ఒక్కసారైతే 72 గంటలు నిద్రపోకుండా సుమారు 100 మంది కంటే పైగా సైనికులను చికిత్స చేశారు. అంటే 3 రోజులు. తన పని చాలా ఒత్తిడితో కూడుకున్నది. ఒక సాధారణమైన మనిషి చేయలేని పని ఇతను చేసినందుకు అక్కడ ఉన్న చైనా ప్రభుత్వం, జవాన్లు, ప్రజలందరూ తనను దేవుడిలా చూశారు. దీని తరువాత తన ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణించింది. చికిత్స పొందాడు, కానీ తన ఆరోగ్యం కొంచెం మాత్రమే మెరుగయ్యింది. అక్కడ ఇతనుకు చాలా బాధ్యతలు అప్పగించారు. ఒక గొప్ప కెనేడియన్ డాక్టర్ బేతన్ ఇతని సేవకు మెచ్చి ఆయన పేరు మీద ఉన్న ఇంటర్నేషనల్ హాస్పిటల్ డైరెక్టర్గా నిర్ణయించాడు. డాక్టర్ కాట్నిస్ మొట్టమొదటిసారిగా తన పనిచేస్తున్న ఆ హాస్పిటల్లో ఒక నర్స్ గో కాంగ్ను చూసి కలిశారు. వాళ్ళిద్దరూ మొదటిసారిగా నార్మన్ బేతున్ సమాధి ప్రారంభోత్సవంలో కలుసుకున్నారు. కాట్నిస్ తను భారతీయునైనప్పటికీ చైనా భాషను రాయడం పలకడంని చూసి నర్స్ చాలా ఆశ్చర్యపోయింది, ఆకర్షణ కూడా అయ్యింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ తరచుగా కలుసుకునేవారు. అది కాస్త ప్రేమగా మారింది. ఈ జంట డిసెంబర్ 1901లో వివాహం చేసుకున్నారు. వారికి 23 ఆగస్టున 1942న ఒక కుమారుడు జన్మించాడు. అతనికి ఇన్ హువా అని పేరు పెట్టాడు. అంటే భారతదేశంలో ఇన్
మరియు చైనాలో హువా. డాక్టర్ కార్డ్నీస్ తమ కుటుంబానికి క్రమం తప్పకుండా ఉత్తరాలు రాసేవాడు. ఫ్రంట్ లైన్ డాక్టర్గా ఉండడం చాలా ఒత్తిడికి గురి చేసే ఉద్యోగం. చివరికి ఇతని ఆరోగ్యంపై కూడా ప్రభావం చేసింది. చివరికి ఇతని సంతానం కలిగిన 3 నెలలకే ఈయన మరణం అయింది. ఇతని జీవితం మనందరికీ ఆదర్శం. కష్టపడి పైకొచ్చిన వ్యక్తి తాను మరణించిన తరువాత కూడా ప్రకాశిస్తాడని ఈయన జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇతను మన స్వాతంత్ర యోధుడు కాకపోయినా మన దేశ పేరు ప్రఖ్యాతి కోసం పోరాడిన వ్యక్తి. మన దేశ ప్రభుత్వం ఇతనిని ఒత్తిడిగా ఫోర్స్ చేసి పంపించలేదు. నేను చెప్పినట్లే ఒకవేళ ఈయన జీవితం మీకు ఆదర్శంగా అనిపిస్తే, ఈయన జీవితం నుంచి ఏదన్నా నేర్చుకొని ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.